ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది బయట ఆహారం లేని స్థితిలో ఉంటున్నారు. ఆకలి దప్పులతో చాలామంది చనిపోతున్నారు బయట అడుక్కుంటూ. పాపము వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉంటున్నాయి. కాబట్టి అలాంటి వారి కొరకు మనం ప్రార్థించేద్దాం. దేవుడు వారికి సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహించినట్లు, దేవుని చిత్తమైతే అనేకులు వారికి ఆహారాన్ని ఇవ్వడానికి లేపబడినట్లు కూడా మనము ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు ఇచ్చిన ఈ ప్రార్థన అంశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొక నూతన శుభోదయాన్ని మా అందరికీ కూడా మీరు దయచేస్తారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మేమైతే మీ కృపను బట్టి 3 పూట్ల ఆహారాన్ని మేము తినగలుగుతున్నాం. నేను ప్రభా, కావాల్సిన సమృద్ధిగా నీరు తీసుకోగలుగుతున్నాం, కృతజ్ఞతలు. అదే రీతిగా నేను ప్రభా, చాలామంది ఆకలి దప్పులతో చనిపోతున్నారు, ఆహారం లేక అడుక్కుంటూ. తండ్రి, చాలా దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు తండ్రి. కాబట్టి దయవుంచి అలాంటి వారిని మీరు దర్శించండి. దయవుంచి వారిని దర్శించి మీకు ఇష్టమైతే వారికి సమృద్ధికరమైన ఆహారమును, నీటిని వారికి అందించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనేకులు మీరు లేపండి, ప్రేరేపించండి. వారికి ఆహారం పెట్టడానికి, నీళ్లుగా ఇవ్వడానికి అనేకులు మీరు ప్రేరేపించమని, నన్ను మమ్మల్ని కూడా దేవా ఈ పరిచయలో వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం ఇచ్చేయండి, దయచూపమని. అలాంటి వారందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తూ, ఎలాంటి అనారోగ్యాలు ఉన్న స్వస్థతను దయచేయమని, కృపనందించమని, మరొకసారి వారికి కావాల్సిన ప్రతి అక్కర అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తూ, దయచూపమని, కృపనందించమని, కనికరించమని, దయచూపెట్టమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీకు సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఆమేన్.